రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ లో బీసీ బిల్లును ఆమోదించడానికి స్వాగతిస్తూ హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద జాగృతి నాయకులు డాక్టర్ ఎల్చల దత్తాత్రేయ, ఒడ్డుపల్లి లింగం, మన అశోక్ ఆధ్వర్యంలో మిఠాయిలు పంచుకొని బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ అమలు కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో రౌండ్ టేబుల్ సమావేశాలతో పాటు ఇందిరా పార్కు వద్ద సభతో విస్తృతంగా పోరాటం నిర్వహించిన జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ధన్యవాదాలు తెలిపారు. అసెంబ్లీలో బీసీ బిల్లు ఆమోదం తెలిపిన తర్వాత కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు ఆమోదపరిచి విద్యా, రాజకీయ, ప్రైవేట్ రంగాలలో రిజర్వేషన్ అమలు చేసేంత వరకు పోరాడతామని తెలిపారు. రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరికీ కూడా స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు ఇస్తే 23,000 పైచులకు బీసీలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచులుగా అవకాశం పొందుతారన్నటువంటి ఉద్దేశంతో బీసీలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టి అధికారాన్ని ఇవ్వడం జరిగింది. ఇవాళ బీసీల తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని బీసీ సంఘాలతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి జాగృతి కూడా ప్రత్యేకమైనటువంటి కార్యాచరణతో ఇవాళ బీసీల రిజర్వేషన్ల సాధన కూటం ఎమ్మెల్సీ కవిత గారి ఆధ్వర్యంలో పోరాటం చేయడం జరిగింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని బీసీ సంఘాల నాయకులకు, అలాగే జాగృతి వ్యవస్థాపక అధ్యక్షులు కవిత గారితో పాటు అన్ని పార్టీల నాయకులకు కూడా మేము ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇది చారిత్రాత్మకమైనటువంటి విజయం. ఇవాళ బీసీల చిరకాల స్వప్నం ఏదైతే ఉందో స్థానిక సంస్థల్లో 42%తో పాటు విద్యా ఉద్యోగాల్లో కూడా 42% రిజర్వేషన్లు రావడం అంటే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కూడా ప్రతిపక్షంగా ఆ పాత్ర పోషించి అసెంబ్లీలో ఆ బిల్లుని పాస్ చేయించేటువంటి చొరవ చూపింది. ఇవాళ బీజేపీ పార్టీ పైన కూడా ఒక ప్రత్యేకమైనటువంటి బాధ్యత ఉంది. ఇవాళ కేవలం ఆర్డినెన్స్ తో మాత్రమే సరిపెట్టకుండా ఈ బిల్లు ఏదైతే అసెంబ్లీ ఆమోదించి కేంద్ర ప్రభుత్వం దగ్గర, రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉందో ఆ బిల్లు ఆమోదింపజేసి తిరిగి రాష్ట్రానికి తీసుకొచ్చే బాధ్యత బీజేపీ నాయకులు తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా బీసీ నాయకులందరికీ కూడా కాంగ్రెస్ పార్టీలో గాని, బీజేపీ పార్టీలో గాని, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ప్రత్యేకమైన నాయకులందరికీ కూడా ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ